పైరసీ వ్యవహారంపై తీగ లాగితే డొంకంత కదిలింది. పైరసీ ప్రధాన నిందితుడు పాట్నాకు చెందిన అశ్విని కుమార్గా గుర్తించారు పోలీసులు. పైరసీ మూవీలను ప్రొడ్యూసర్లకే పంపుతున్నారు కేటుగాళ్లు. పోలీసులకు క్రిప్టో కరెన్సీ పేమెంట్స్ క్లూ దొరికింది. దీంతో విచారించగా అసలు కేటుగాళ్లు బయటపడ్డారు. హ్యాకింగ్లో ఎక్స్పర్ట్ అయిన అశ్విని కుమార్ డిజిటల్ మీడియా సర్వర్స్ హ్యాక్ చేయడంలో దిట్టని గుర్తించారు. గవర్నమెంట్ వెబ్సైట్లతో పాటు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ కూడా హ్యాక్ చేశారు. పాట్నాలో కూర్చుని పలు కంపెనీల వెబ్సైట్లన్నీ హ్యాక్ చేస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. డిజిటల్ మీడియా హౌస్లన్నీ జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. డీటెయిల్స్ ధనరాజ్ లైవ్ లో అందిస్తారు. ధనరాజ్, పైరసీ మూవీలకు సంబంధించి పోలీసులు గుట్టు రట్టు చేసినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? దేశంలోనే అతిపెద్ద మూవీ పైరసీని ఛేదించినటువంటి హైదరాబాద్ పోలీసులు దీనిలో ప్రధానంగా నిందితుడు అశ్విని కుమార్ను విచారించినటువంటి క్రమంలో చాలా రకాలైనటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలు బయటపడ్డాయి. ముఖ్యంగా చూసినట్టయితే ఈ హ్యాకర్లు చూసినట్టయితే బీహార్లో ఉన్నటువంటి పాట్నాలో ఉంటూ మొత్తం దేశవ్యాప్తంగా ఇండియన్ సినిమాలో ఉన్నటువంటి ఫిలిమ్స్ ఏదైతే రోజు విడుదలైతాయో ఆ రోజు ఆ షోకు సంబంధించినటువంటి మూవీ నిమిషాల వ్యవధిలోనే మొత్తం సైట్లలోకి రావడము, అదేవిధంగా పైరసీకి సంబంధించినటువంటి కొన్ని సైట్లు ఉన్నాయి. ముఖ్యంగా చూసినట్టయితే మనం ఈ బెప్పం కావచ్చు, అదేవిధంగా ఐబొమ్మ వంటి సైట్లతో పాటుగాను మూవీ రూల్స్ వంటి దాంట్లో ఏ రోజైతే సినిమా భారీ బడ్జెట్తో కావచ్చు ఇతర సంబంధించినటువంటి ఇండియన్ సినిమాలన్నీ కూడా విడుదలైనటువంటి ఫస్ట్ నిమిషానికే మొత్తం ఈ సైట్లలోకి పైరసీకి సంబంధించినటువంటి వెబ్సైట్లలోకి రావడం జరుగుతుంది. దీన్ని మొత్తం ఇండియన్ సినిమాల్లో చూసినట్టయితే మూవీకి సంబంధించినటువంటి 22,400 కోట్ల రూపాయలు సినీ పరిశ్రమ మొత్తం నష్టపోయినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే ప్రధానంగా చూసినట్టయితే ఎవరైతే కస్టమర్స్ ఉంటారో, ఎవరైతే మూవీని ఫ్రీగా చూస్తున్నామని అనుకుంటారో వీళ్ళంతా వివిధ సైట్లలోకి వెళ్ళి ఆ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపుతారు. కానీ మధ్యలో చూసినట్టయితే ఈ పైరసీకి సంబంధించినటువంటి మూవీ చూస్తున్నటువంటి సమయంలో చూసినట్టయితే ఈ గేమింగ్ యాప్ ద్వారా కావచ్చు, లేకుంటే ఇతర సంబంధించినటువంటి కొన్ని అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. ఆ అడ్వర్టైజ్మెంట్లను మనం క్లిక్ చేసినట్టయితే ఇక ఆ యాప్లో ఉన్నటువంటి గేమ్లో కావచ్చు, మొత్తం బెట్టింగ్ సంబంధించినటువంటి వాటిలో మనము అందులోకి వెళ్ళినట్టయితే మన జేబు ఖాళీ అవుతుందంటూ ఇటు పోలీసులు గుర్తించారు. ఎందుకంటే ప్రధానంగా గేమింగ్ యాప్లతో పాటు బెట్టింగ్ యాప్లు ప్రధానంగా ఈ పైరసీ మూవీలను ఎంచుకుంటున్నారు. ఈ పైరసీ మూవీల్లో చూస్తున్నటువంటి క్రమంలో కస్టమర్ ఎవరైతే మనం మూవీ లవర్ ఉంటారో వాళ్ళు చూస్తున్నటువంటి సమయంలోనే ఈ బెట్టింగ్ యాప్లోకి కానీ ఇతర సంబంధించినటువంటి ఏవైతే మొత్తం ఇతరకు సంబంధించినటువంటి గేమ్లు ఉంటాయో అందులోకి వెళ్ళి పెద్ద ఎత్తున బెట్టింగ్ కాస్తున్నారు. ఈ ప్రధానంగా ఇదొక సమస్య ఇటు పోలీసులు గుర్తించడం జరిగింది. మరోవైపున చూసినట్టయితే మొత్తం ఈ పాట్నాకు చెందినటువంటి ఈ అశ్విని కుమార్ అయితే వ్యక్తి ఉన్నాడో ఇతను చాలా వరకు ఇండియాలో ఉన్నటువంటి సినిమాలను, తెలుగు సినిమాలు, హిందీ సినిమాలతో పాటుగాను వివిధ భాషలలో విడుదలైన 500లకు సంబంధించినటువంటి సినిమాలన్నింటినీ కూడా పూర్తిగా అప్లోడ్ చేసి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నారు. దాంతోపాటు ఈ డబ్బంతా కూడా క్రిప్టో కరెన్సీగా మార్చుకొని తాను ఇతర దేశాలకు పంపడం, ఇతర సంబంధించినటువంటి ఖాతాలలోకి పంపుతున్నటువంటి క్రమంలోనే హైదరాబాద్ పోలీసులు ప్రధానంగా దృష్టి సారించినటువంటి క్రమంలోనే ఈ ముఠాను ఛేదించగలిగారు. అయితే అశ్విని కుమార్ను పట్టుకునేందుకు మాత్రం ఇటు హైదరాబాద్ పోలీసులు పెద్ద ఎత్తున ఒక టాస్క్ ఫోర్స్ టీంను కూడా పంపడం జరిగింది. దీంతో బీహార్లోని పాట్నాలో ఉన్నటువంటి ఆయన ఇంటికి వెళ్ళినటువంటి క్రమంలో మొత్తం ఆయన ఇంటి చుట్టూ చూసినట్టయితే 22 సీసీ కెమెరాలను పెట్టుకుని పూర్తిగా అబ్జర్వేషన్ చేస్తున్నారు. అంటే పైరసీకి సంబంధించినటువంటి వ్యవహారాలు చేసేటువంటి ఈ ఘరానా కేటుగాడైనటువంటి అశ్విని కుమార్ ఎవరైనా కానీ ఇతర సంబంధించినటువంటి రైడ్ జరిగితే తాను ఎలా తప్పించుకోవాలి, మొత్తం తన టీంని ఎలా రక్షించుకోవాలి అనేది చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎందుకంటే ఓ వైపున చూసినట్టయితే ఈ సత్యమంగళం తమిళనాడు వెళ్ళినటువంటి పోలీసులు కూడా చాలా అక్కడ క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయి. మొత్తం చాలా రకాల ముఠాలను ఛేదించేందుకు వీళ్ళంతా కూడా మారువేషాలలో వెళ్ళడం, దాంతో పాటుగాను హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు చూసినట్టయితే సెంట్రల్ క్రైమ్ పోలీసులు చాలా వరకు వాళ్ళు కోట్లాది రూపాయలను వెచ్చించడం జరిగింది. ఎందుకంటే ఈ హ్యాకర్స్ చూసినట్టయితే చాలా వరకు ఎథికల్ హ్యాకర్స్ కంటే కూడా చాలా పెద్ద ఎత్తున వీళ్ళు అందులో నిష్ఠాతులు. దాంతో పాటుగాను ఏదైతే సినిమాకు సంబంధించినటువంటి పైరసీని అరికట్టేందుకు గాను యాంటీ పైరసీ సంబంధించినటువంటి ఒక ప్రొటెక్షన్ సెల్ ఉంటుందో
ఆ ప్రొటెక్షన్ సెల్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటే దానికి మించి ఇంకా వీళ్ళు పై ఎత్తులు వేస్తూ కూడా చాలా వరకు వీటన్నిటి వెబ్సైట్లలో ద్వారా కూడా ప్రధానమైనటువంటి యాప్లను పెట్టి మొత్తం ఏదైతే మొదటి రోజు షో జరుగుతుందో ఆ షో జరుగుతున్నటువంటి క్రమంలోనే పాప్కార్న్ డబ్బాలు కావచ్చు, లేకుంటే జేబులో ఉన్నటువంటి ఫోన్ ద్వారా ప్రత్యేకమైన ఒక స్పెషల్ యాప్ ను పెట్టి మొత్తం మూవీని ఎప్పటికప్పుడు షూట్ చేస్తూ దాన్ని వెంటనే ఆన్లైన్ లో పంపి పెద్ద ఎత్తున ఇలా మూవీ పైరట్ చేస్తున్నారు. దాంతో పాటు కానీ ఈ పైరసీ సినిమాను బెట్టింగ్ యాప్ ప్రమోటర్లకు అన్ని వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. అంటే సిచ్యువేషన్ ఇటు పోలీసులు కనుక్కున్నారు. అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో చూసినట్టయితే 6 ప్రధానంగా నిందితులు ఉన్నారు. గతంలో చూసినట్టయితే హైదరాబాద్ చెందినటువంటి కిరణ్ అనే వ్యక్తిని పట్టుకున్నటువంటి క్రమంలో ఆయనను కస్టడీ తీసుకున్నటువంటి క్రమంలో మొత్తం ఈ ముఠాకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పూసగుచ్చినట్టు చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు మనం పాట్నాలో ఉన్నటువంటి అశ్విని కుమార్ చూసినట్టయితే 22 ఏళ్లకు సంబంధించినటువంటి ఇతను ఇంటర్మీడియట్ మాత్రమే చదివాడు, కానీ హైకింగ్ చేయడంలో మాత్రం చాలా వరకు దిట్ట అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇతను చదివింది 12వ తరగతి 12th క్లాస్ అయినప్పటికీ కూడా హ్యాకర్గా మారడము, దాంతోపాటు వివిధ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సైట్లను హ్యాక్ చేశాడు. దాంతో గవర్నమెంట్ సైట్లతో పాటుగాను ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి సైట్లను చేయడం, దాంతోపాటు ప్రైవేట్ సంబంధించినటువంటి ఎంఎన్సీ కంపెనీలకు సంబంధించినటువంటి డాటానంతా పూర్తిగా చూడడం, ఎవరెవరికి ఎంతెంత పెద్ద మొత్తాల్లో జీతాలు వస్తున్నాయి అనేది కూడా చాలా వరకు నజర్ పెట్టాడు. కానీ ఎక్కడ కూడా చూసినట్టయితే మనం అతను వివిధ బ్యాంకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ల పైన కూడా కన్వేశాడు, వారికి సంబంధించినటువంటి వివరాలన్నిటిని కూడా హ్యాక్ చేసి పూర్తిగా ఆరా తీశాడు. కానీ ఎక్కడ కూడా బ్యాంకుకి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్లకు మాత్రం అతను అంటే అక్కడ హ్యాక్ చేసి డబ్బును మాత్రం తీయలేదు. మొత్తం ఈ అశ్విని కుమార్ చూసినట్టయితే చాలా హ్యాకర్లు ఎక్స్పర్ట్ కావడం, దాంతోపాటు ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి సైట్లను హ్యాక్ చేయడము, అందులో ఉన్నటువంటి పూర్తి డాటాను అంతా కూడా దొంగలించడము, దాంతోపాటుగాను ఎలక్షన్ కమిషన్లో ఉన్నటువంటి పూర్తి వివరాలను తెప్టి చేయడంలో చాలా వరకు ఎక్స్పర్ట్ అని చెప్పొచ్చు. దాంతోపాటు బీహార్ గవర్నమెంట్కి చెందినటువంటి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్ సంబంధించినటువంటి గవర్నమెంట్ ఎఫిషియన్సీలో ఉన్నటువంటి మొత్తం పొలిటికల్ లీడర్లకు సంబంధించినటువంటి డాటాను మొత్తం తెప్టి చేశాడు. మొత్తం సర్వర్ల ద్వారా కూడా ఆయన ఈ డాటాను సేవ్ చేయగలిగాడు. అంటే పోలీసులు మాత్రము ఈ ఎక్స్పర్ట్ అంటే ఏదైతే హ్యాకర్స్ ఉన్నారో వాళ్ళని ఛేదించేందుకు మాత్రం ఇప్పటికే సుమారుగా చూసినట్టయితే 2 కోట్ల రూపాయల మేరకు ఖర్చును వెచ్చించి చాలా వరకు ఫోరెన్సిక్స్ అంటే ఎక్స్పర్ట్లను పెట్టి కూడా చాలా వరకు ఈ కేసును పట్టుకోగలిగారు. మొత్తం సినిమా ఇండస్ట్రీలోనూ అతిపెద్ద కేసుగా దీన్ని గుర్తించారు. దాంతోపాటుగాను బప్పం కావచ్చు, అదేవిధంగా ఈ ఐబొమ్మ లాంటి కేసులను ఛేదించేందుకు గాను మొత్తం పోలీస్ టీం అంతా కూడా వర్క్ చేస్తుంది. ఇక ఇలాంటి కేటుగాలపైన కూడా సైబర్ సెక్యూరిటీతో పాటుగాను సిసిఎస్ సంబంధించినటువంటి పోలీసులు మొత్తం రంగంలోకి దిగడంతో కూడా ఈ కేసును ఛేదించగలిగారు.